మీరందరూ కూడా పొందుకోవాలని ఒక ఆశతోనే ఇంత దూరం మేము వచ్చి మీతోటి ఈ సువార్తను పంచుకుంటున్నాము. మళ్ళీ మీకు ఎప్పుడు ఈ అవకాశము సువార్త వినే అవకాశం దొరుకుతుందో నాకు తెలియదు, కానీ వింటున్న ఈ క్షణమే మీరు ఈ రక్షణ దినమనే కోరుకొని, ఒకవేళ మీకు సందేహం ఉండొచ్చు ఈ యేసు ప్రభు ఏం దేవుళ్ళని, నేను మీ అందరికి ఒక్క సలహా ఇస్తాను. మీరు నిజంగా యేసయ్యని నమ్మలేకుంటే ఒక్క మాట నోరు తీస్తాడు, యేసయ్య మీరే కనుక నిజమైన దేవుడైతే మీరు మాకు చూపించండి, అప్పుడు మేము నమ్మతాం. ఒక్కసారి మీరు నోరు తీసి అడగగలిగితే ఖచ్చితంగా యేసు ప్రభుని మీరు చూస్తారు, ఖచ్చితంగా ఆయన మీకు బయలుపడతారు. అప్పుడు మీరు తెలుసుకుంటారు ఆయన ఒక్కడే నిజమైన దైవం అని. యేసయ్యని మీరు అందరు కూడా అంగీకరించాలా, ఎందుకంటే ఆయనే పరలోకానికి మార్గము, వేరే ఏది మార్గము కూడా అన్ని మార్గాలు మనల్ని నరకానికే నడిపిస్తుంది, కానీ యేసయ్య మార్గం మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చగలది. అందుకని మీ అందరూ కూడా విశ్వసించండి. మాటలు వింటున్న మీరు పాటగా తెలుసున్న ఆయన వారి కన్నీరు తుడిచి ప్రభు వారి సంతోషాన్ని దయచేసి వారు వీళ్ళందరూ ప్రభు కృపను దయచేయమని నా ప్రభు అయిన యేసు పెట్టుకున్నా తండ్రి. కాళ్ళుగా చేయును తన పక్షము ఆశ్రయముగా తన పక్షము పేచి జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆనుడనివే యెహోవా. జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆనుడనివే. జనులలో ధాన్యత చూపుచు జనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసెదను హల్లెలూయా స్తుతిగానము చేసెదను యెహోవా. వ్యక్తులుగా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే వ్యక్తులుగా జీవించిన కృపను దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకత్వటువంటి మారని దేవుడు ఒకే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత ప్రేమ అంటే ఆయన మనల్ని తన యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళేదానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనం చూసినటువంటి యొక్క దేవునికి వచ్చినటువంటి కార్యాల వల్ల సమస్తము ఆయన పొంది ఆయన రక్తం ద్వారా మనకు విడుదల దయచేసి దేవుడు తన బిడ్డగా మనల్ని స్వీకరించారు. అనుకోవచ్చు క్రైస్తవులు ఇది ఒక మతము కానే కాదండి, ఇది ఒక మంచి మార్గం. ప్రభు అన్నాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవన చెప్పాడు. ఆ యొక్క దేవుని రాజ్యానికి రావాలంటే ఒకే ఒక ఆయన, ఎవరైతే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. రండి, రక్షణ పొందండి, మారుమనసు పొందండి. ఇదే అనుకూల సమయం, దేవుని రాకడ సమయం ఉన్నది. మీరు కనుక చూసినట్లయితే దేశంలో ఎక్కడ నెమ్మది లేదండి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నది, అక్కడక్కడ కరువులు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబాలలో నెమ్మది లేదు. ఎన్ని కారణం ఏంటంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది.